ఈ లెసన్ ఈజీనే యాక్చువల్‌గా. కాకపోతే కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తది. ఎందుకంటే వర్డింగ్ అనేది కొంచెం కరెక్ట్‌గా ఉండదు. అక్కడ నేను లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఓవరాల్ మీనింగ్ ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ఓకే. సో, ఇప్పుడు ఫిఫ్త్ చాప్టర్ కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్ చదువుకుందాం. Sharpening the pencil, grasping a doorknob, walking or running, driving, and a few physical actions all involve coordinated movements made with well balanced postures. కోఆర్డినేషన్ అంటే ఏంటి అసలు? చాలా వస్తువులు కానీ, చాలా మంది కానీ కలిసి పని చేస్తూ ఉంటే, ఒకే పనిని అందరూ కలిసి చేస్తూ ఉంటే అట్లాంటి దాన్ని కోఆర్డినేషన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఎట్లా చెప్పొచ్చు? ఓకే. నా దగ్గర అయితే బ్రెయిన్‌లో ఎగ్జాంపుల్స్ లేవు. కొన్ని పనులుంటాయి. అవేంటి అంటే చాలా మంది చేతులు మారిన తర్వాతే రిజల్ట్ వస్తుంది. అందరూ పర్ఫెక్ట్‌గా పని చేస్తేనే ఫైనల్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అంటే అందరూ కోఆర్డినేషన్‌తో పని చేస్తేనే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎక్కడైనా కొంచెం కోఆర్డినేషన్ దెబ్బతినింది అంటే ఆ పని మనం పర్ఫెక్ట్‌గా చేయలేం. ఇట్లా రియల్ లైఫ్‌లో మన బాడీ చేసే కోఆర్డినేటెడ్ థింగ్స్ ఏంటి అంటే చిన్న చిన్న పనుల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ షార్ప్ చేయటం. ఒక చేయి పట్టుకుంటది. ఒక చేయి పర్ఫెక్ట్‌గా తిప్పుతది. ఓకే. మీరు ఎప్పుడన్నా మీరు జనరల్‌గా ఏ చేత్తో బ్రష్ చేస్తారు? రైట్. అందరూ రైట్‌తో చేస్తారు. ఎప్పుడన్నా లెఫ్ట్‌తో చేయడానికి ట్రై చేశారా? లేదన్నా. ఆఖరికి స్నానం చేసేటప్పుడు ఏ చేత్తో నీళ్లు పోసుకుంటారు వంటి మీద? రైట్ హ్యాండ్. గుర్తెచ్చుకోండి. మాక్సిమం రైట్ హ్యాండ్. మీరు ఈరోజు ఈవినింగ్ ట్రై చేయండి. అండ్ రేపు మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు ట్రై చేయండి. ఈరోజు ఈవినింగ్ స్నానం చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్‌తో నీళ్లు పోసుకోవడానికి ట్రై చేయండి. చాలా కష్టం అయిపోయిద్ది. అండ్ రేపొద్దున నిద్ర లేచినాక లెఫ్ట్ హ్యాండ్‌తో నీట్‌గా బ్రష్ చేయడానికి ట్రై చేయండి. చాలా కష్టం అయితది. ఎందుకు అంటే రైట్ హ్యాండ్‌కి ఉన్నంత కోఆర్డినేషన్ లెఫ్ట్ హ్యాండ్‌కి ఉండదు. అర్థమైందా? దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వాకింగ్ ఆర్ రన్నింగ్ చేసేటప్పుడు కూడా చాలా కోఆర్డినేషన్ అనేది కావాలి. ఎందుకు అంటే తర్వాత చెప్పుకుందాం. బాడీ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇది ఉంటది కదా! మీరెప్పుడన్నా కూల్ డ్రింక్స్ తాగారా గ్లాస్ వాటిల్లో? ఇప్పుడంటే అందరూ బాటిల్స్‌లో, కోక్ టిన్స్‌లో తాగుతున్నారు. ఎప్పుడన్నా గాజు వాటిల్లో కూల్ డ్రింక్స్ తాగారా? తాగుతాం కదా! ఆ బాటిల్‌ని ఆ మూత తీసేయండి. మొత్తం తాగేసేసిన తర్వాత ఇట్లా రివర్స్‌లో తిప్పి పెడితే అది స్టేబుల్‌గా ఉండిద్దా ఆ బాటిల్? అర్థమైందా నేను చెప్పింది? ఇట్లా రివర్స్‌లో నుంచోబెడితే అంత స్టేబుల్‌గా ఉండదు. ఏదన్నా చిన్నగా అట్లా తగిలితేనే పడిపోయిద్ది. ఓకేనా? హ్యూమన్ బాడీ షేప్ చూసుకోండి ఒకసారి. జనరల్ హ్యూమన్స్‌కి ఈ టోర్సో రీజియన్ అంటే అప్పర్ రీజియన్‌లో ఎక్కువ మాస్ ఉంటది. లెగ్స్ ఏమో సన్నగా ఉంటాయి. ఓకేనా? జనరల్‌గా ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు ఉందనుకోండి. ఆవు కరెక్ట్‌గా వెల్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. అటు 2 కాళ్ళు, ఇటు 2 కాళ్ళు మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అయి ఉంటది. బట్ మన బాడీ చూడండి ఆ నుంచోబెట్టిన కూల్ డ్రింక్ బాటిల్ లాగా ఉంటది. అండ్ ఆవు యొక్క బాడీనేమో ఒక టేబుల్ లాగా స్టేబుల్‌గా ఉంటది. బట్ మన బాడీ స్ట్రక్చర్ ఒకటి ఆలోచిస్తే మనం ఇట్లా నుంచున్నాము అంటే అది ఎట్లా ఉంటది? అట్లా తిరగదిప్పి నుంచోబెట్టిన బాడీ లాగా అన్‌బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి సాధారణంగా. కానీ ఆ బాటిల్స్ పడిపోయినంత ఈజీగా మన బాడీ పడిపోదు. ఎందుకు అంటే ఈ కోఆర్డినేషన్ వల్లే. మనకి తెలియకుండానే మన బాడీ బ్యాలెన్స్ చేసేసుకునిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చి అట్లా తగిలారనుకోండి. వెంటనే ఏం చేస్తారు? ఒక కాలుకి ఇంకో కాలుకి డిస్టెన్స్ పెంచుతారు. అప్పుడేంటి బ్యాలెన్స్ స్ప్రెడ్ అయితది. వెయిట్ అనేది రెండిటి మీద స్ప్రెడ్ అయ్యి బ్యాలెన్స్ పెరుగుతది. అండ్ దెన్ చెయ్యి మనకు తెలియకుండానే చెయ్యెళ్ళి ఏదో ఒక దాన్ని పట్టుకుంటది. ఓకేనా? మనకు తెలియకుండానే జరిగిపోతాయి ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ వల్లే జరుగుతాయి. In fact, whenever we move, the three basic functions such as movement, balance, and coordination, they work together to perform purposeful motions of body parts. For example, అదే
ఈ నుంచున్నప్పుడే సిచ్యువేషన్ ఇట్లా ఉంటే వాకింగ్ ఆర్ రన్నింగ్ చేస్తున్నప్పుడు జనరల్‌గా వేరే మన బాడీ కాకుండా అది ఒక బొమ్మ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బొమ్మ అయితే అంత బ్యాలెన్స్‌డ్‌గా నడవలేదు అట్లా. ఓకేనా? అండ్ రన్నింగ్ చేసేటప్పుడు ఎంత ఇంబాలెన్స్ ఒస్తాయి. వెయిట్ ఎటు నుంచి ఎటు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటది సెకండ్‌కోసారి. బట్ దాన్నంతా బ్యాలెన్స్ చేసుకొని బాడీ ఎరెక్ట్‌గా పడిపోకుండా ఉంటుందంటే దానికి కారణం ఏంటి అంటే ఈ కోఆర్డినేషన్ సిస్టమ్ వల్లనే. ఓకేనా? ఎప్పుడైనా మనం మూవ్ అయ్యేటప్పుడు అంటే నడిచేటప్పుడు లేకపోతే పరిగెత్తేటప్పుడు ఈ మూవ్‌మెంట్ బ్యాలెన్స్ చేసే సిస్టమ్, మూవ్ అయ్యే సిస్టమ్. మూవ్ అయ్యే సిస్టమ్స్ ఏంటివి చెప్పండి బాడీలో? మూవ్‌మెంట్ పనికొచ్చే సిస్టమ్స్ 2 చెప్పండి. 2 ఉంటాయి. అవేంటివి? హ్యాండ్స్, లెగ్స్. ఓహ్ మై గాడ్! ఓకే. మంచి ఆన్సర్. మీరు అట్లానే చెప్పాలి. యాక్చువల్‌గా మస్కులర్ సిస్టమ్ అండ్ స్కెలిటల్ సిస్టమ్. ఓకేనా? ఈ 2 మూవ్‌మెంట్‌కి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మెయిన్‌గా చెప్పాలంటే మూవ్‌మెంట్ అంటే మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్ వల్లే జరుగుతుంది. ఓకేనా? ఆ మూవ్‌మెంట్ కాజ్ చేసే సిస్టమ్ ఇట్లా బ్యాలెన్స్ చేయటానికి బ్రెయిన్ అనేది వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటది. ఇవన్నీ కలిసి పని చేయటం వల్లనే మనం ఒక అడుగు మనం ఇట్లా నడవటం, ఈ పరిగెత్తడం అయన్నీ చాలా సింపుల్ టాస్క్ లాగా ఉంటాయి. బట్ అది ఒక మిరాకిల్ యాక్చువల్‌గా. ఒక బొమ్మ అనుకోండి అట్లా పరిగెత్తాలంటే చాలా కష్టం. బట్ మనకి ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి మనం బ్యాలెన్స్‌డ్‌గా నడవగలుగుతున్నాం. బ్యాలెన్స్‌డ్‌గా నుంచోగలుగుతున్నాం గూడా. ఏదైనా చిన్న పుష్ వచ్చినా గూడా మనం కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. ఓకే. దిస్ ఈస్ యాక్చువల్లీ క్వైట్ ఎ ఫీట్. ఫీట్ అంటే ఏంటి? ఫీట్ అంటే ఏంటి చెప్పండి? ఈ మధ్య యూట్యూబ్‌లో బాగా వాడుతున్నారు ఫీట్ అంటే ఏంటి? స్టంట్సా? ఒక రకంగా స్టంట్ లేదా ఒక పర్ఫార్మెన్స్. అమేజింగ్ పర్ఫార్మెన్స్. సో, ఇవన్నీ మనకి చాలా తక్కువ విషయాల్లా కనిపించినా, చాలా నార్మల్ విషయాల్లా కనిపించినా కూడా యాక్చువల్‌గా ఇవి కొన్ని మిరాక్యులస్ థింగ్స్ అన్నమాట. ఓకేనా? డైలీ మన బాడీలో జరిగేవి. బికాస్ మూవింగ్ ఈజ్ కాంప్లెక్స్ ప్రాసెస్ ఫర్ ద బాడీ. ఎందుకు దీన్ని ఒక ఫీట్ అంటున్నాము అంటే ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్. మనకి బయటకి కనిపించేంత ఈజీ కాదు. చాలా విషయాలు జరిగితే గానీ మనకి స్టేబుల్ మూవ్‌మెంట్ అనేది రావట్లేదు. ఓకేనా? Even standing upright is difficult challenge of balancing on just 2 feet with narrow base. Yet, it is common for us not only stand upright easily and apparently effortlessly, but also while keeping our balance to perform many other functions. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఒక బాటిల్ ఎట్లయితే ఉంటుందో కూల్ డ్రింక్ బాటిల్ రివర్స్లో పెడితే ఎట్లయితే ఉంటుందో మన బాడీ యొక్క షేప్స్ జనరల్గా పెద్దవాళ్ళని చూడండి మనకి అంటే కొంచెం ఎరెక్ట్గానే సన్నగానే ఉంటాయి పైనుంచి కింద దాకా. బట్ కొంతమంది పెద్దవాళ్ళు చూడండి పైన ఎక్కువ ఉంటుంది మాస్ అండ్ కిందేమో చాలా తక్కువ ఉంటుంది. ఓకే. నారో ఫీట్ ఉంటాయి. సో అట్లా ఉన్నా కూడా నుంచోవటమే కాదు నుంచోవటం పర్ఫెక్ట్గా నుంచుంటాం. అది కాక నుంచొని ఏదో పనులు చేస్తూ ఉంటాం ఇంబ్యాలెన్స్ అయిపోకుండా. ఓకేనా? సో ఇదంతా దేనివల్ల పాసిబుల్ అవుతుంది అంటే కోఆర్డినేషన్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ వర్డింగ్ కరెక్ట్గా లేదు. వాట్ అదర్ ఫంక్షన్స్ డూ యూ థింక్ నీడెడ్ ఇన్ కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్? క్లారిటీ లేదు క్వశ్చన్లో. సో ఆల్ అవర్ ఫంక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై అన్ ఎఫర్ట్ ఆఫ్ సెవరల్ సిస్టమ్స్ వర్కింగ్ టుగెదర్. సో మన బాడీలో అయ్యే చాలా ఫంక్షన్స్ ఏంటి అంటే ఒక సిస్టమ్ పనిచేస్తే సరిపోదు. ఓకేనా? చాలా సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ ఇంటర్ రిలేటెడ్గా ఫంక్షన్ చేస్తూ ఉంటాం వల్లే ఒక పని అనేది మన బాడీలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ మూమెంట్ వీ హార్డ్లీ ఎవర్ యూస్ జస్ట్ skeletal system or muscular system alone. Several other systems also have their own roles to play. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం నడిచేటప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం మెయిన్గా మస్కులర్ సిస్టమ్ స్కెలిటల్ సిస్టమ్ పనిచేస్తుంది అన్నాం. కానీ కేవలం మస్కులర్ సిస్టమ్ స్కెలిటల్ సిస్టమ్ ఉంటే సరిపోతుందా మూమెంట్కి? అట్లా అనుకుంటే డెడ్ బాడీస్ కూడా మూవ్ అవుతాయి. అవునా కాదా? స్కెలిటల్ సిస్టమ్ మస్కులర్ సిస్టమ్ పనిచేస్తుంటే సరిపోదు. ఇంకా చాలా సిస్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ పనిచేస్తేనే కదా ఆ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్ళి నెక్స్ట్ స్టెప్ వేయాలా లేదా ఇవన్నీ చూసుకునేది. ఓకేనా? సో జస్ట్ బేసిక్గా చెప్పాలంటే బ్రెయిన్ కూడా పనిచేస్తున్నప్పుడే ఈ స్కెలిటల్ మస్కులర్ సిస్టమ్ పనిచేస్తాయి. కానీ బ్రెయిన్తో పాటు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా మనం చేస్తూ ఉంటాం మూవ్ అయ్యేటప్పుడు. ఓకేనా? ఈవెన్ విత్ ఇన్ ద మస్కులర్ సిస్టమ్. సరే బ్రెయిన్ అన్నాము. బ్రెయిన్ మజిల్స్ అండ్ స్కెలిటల్ సిస్టమ్ ఉంటే సరిపోతుందా?
చెప్పండి. ఇంకేమన్నా సిస్టమ్ కావాలా? మీకు తెలిసింది చెప్పండి. ఏంటమ్మా? రెస్పిరేటరీ సిస్టమ్ కావాలి. ఈ 4 ఉంటే సరిపోతుందా? ఇంకేం అవసరం లేదా? సర్క్యులేటరీ సిస్టమ్. మెయిన్‌గా సర్క్యులేటరీ సిస్టమ్ ఉండాలి. రెస్పిరేటరీ సిస్టమ్ కంటే మీరు ముందు చెప్పాల్సింది ఏంటి? సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటేనే ఫుడ్ కానీ, ఆక్సిజన్ కానీ సెల్స్‌కి అంది అప్పుడే మూవ్ అవ్వగలుగుతాయి మజిల్స్. లేకపోతే మూవ్ అవ్వలేవు. ఓకేనా? సో, ఇన్ని సిస్టమ్స్ అన్నీ కలిసి పనిచేస్తూ ఉంటేనే ఒక టాస్క్ అనేది పర్ఫార్మ్ అవుతుంది మన బాడీలో. ఈవెన్ వితిన్ ద మస్కులర్ సిస్టమ్ సెవరల్ మజిల్స్ వర్క్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆర్ ఎట్ వన్స్. సో, ఉట్టి మస్కులర్ సిస్టమ్ తీసుకున్నా కూడా ఒక లెగ్ మూవ్ అవ్వాలి అంటే, లేకపోతే ఒక హ్యాండ్ మూవ్ అవ్వాలి అంటే ఒక మజిల్ మాత్రమే మూవ్ అవ్వదు. చాలా మజిల్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? వాట్ ట్రిగ్గర్స్ ద మూమెంట్ ఆఫ్ మజిల్స్? అసలు మజిల్స్ ఎందుకు మూవ్ అవుతాయి చెప్పండి? మజిల్స్ ఎందుకు మూవ్ అవుతాయి అసలు? దానికి కారణం ఏంటి మజిల్ మూవ్ అవ్వటానికి? స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. మరి ఏం చేస్తే మజిల్ మూవ్ అవుతుంది? మజిల్ మూవ్ అయితేనే మనం నడిచేది. అసలు మజిల్ మూవ్ అవ్వటానికి కారణం ఏంటి అనేది నేను అడిగేది. బ్రెయిన్‌లో మనం జస్ట్ ఒక థాట్ మనం అట్లా అనుకుంటాం. మనం నడవాలి అని. దాంతో మనం నడిచేస్తాం. సో, బ్రెయిన్ అనేది మన కంట్రోల్ చేస్తుంది ఆ మజిల్స్‌ని. ఓకేనా? ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పాత్వే ఇన్వాల్వింగ్ ఇదే పెద్ద వర్డింగ్ అంతా తప్పున్న పారాగ్రాఫ్. సో, ఏ పని జరగాలన్నా కూడా అది చాలా డిఫరెంట్ ఆర్గాన్స్‌లో ఉండేవేంటివి? టిష్యూస్‌లో ఏముంటాయి? సెల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఒక టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. జనరల్‌గా ఏంటి అంటే మన బాడీలో ఏ పని జరగాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరౌండింగ్స్‌లో నుంచి ఒక స్టిమ్యులస్ అంటే ఒక సిగ్నల్ అనేది మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సిట్యుయేషన్‌ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. దాంట్లో ఒక మెరీ గో రౌండ్ ఉంది. మెరీ గో రౌండ్ అంటే తెలుసా మీకు? తెలుగులో ఏమంటారు? మెరీ గో రౌండ్‌ని తెలుగులో ఏమంటారు? తెలీదా? మేరీ గో రౌండ్ రంగుల రాట్నం అంటారు. ఓకేనా? ఎవరైనా చెప్తారేమో అని అనుకున్నాను. ఎవరు చెప్పలేదు. రంగుల రాట్నం అంటే తెలుసా అందరికి? తెలుసన్నా. ఇది తెలియకపోతే మాత్రం చాలా కష్టం. ఓకే. సో, ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. మీరు మాత్రం ఆ రంగుల రాట్నం మీద చిన్నగా తిరుగుతా ఉన్నారు హ్యాపీగా. సడన్‌గా ఒక మంచి బాల్ పిచ్చ స్పీడ్‌తో వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తారు? చెప్పండి ఎవరన్నా? అంత కష్టమైన క్వశ్చనా? తప్పుకుంటాం. ఇంకొంచెం మంచి టాలెంటెడ్ పీపుల్ అయితే క్యాచ్ పట్టుకుంటారు. సో, ఆ ఫంక్షన్ అనేది దేనివల్ల వచ్చింది? మనం తప్పుకోవటం. చిన్న మూవ్‌మెంట్ అనేది ఎందుకు వచ్చింది అంటే బ్రెయిన్ నుంచి వచ్చింది. ఓకే. కాకపోతే ఆ బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్ మనకు తప్పుకోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఎన్విరాన్మెంట్‌లో ఒక సిగ్నల్ అనేది మనకొచ్చింది. మనకి వచ్చి ఒకటి తగలబోతుంది అనేది కళ్ళలో నుంచి మనం చూసాము. ఓకేనా? సో, దానివల్ల ఆ ఎన్విరాన్మెంటల్ సిగ్నల్ వల్ల బ్రెయిన్‌లోకెళ్ళి ఆ బ్రెయిన్ అనేది ఆ సిగ్నల్‌ని అనలైజ్ చేసుకొని బాడీని పక్కకు మూవ్ చేయడానికి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఓకేనా? సో, జనరల్‌గా చాలా టాస్క్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎన్విరాన్మెంటల్ సిగ్నల్స్‌కి మన బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చలి పుట్టిందనుకోండి. బాడీ ఏం చేస్తది? చలి పుడితే బాడీ ఏం చేస్తది? వణుకుతది. సో, ఎక్స్టర్నల్ సిగ్నల్‌నే మనం స్టిమ్యులై అంటాం బయాలజీలో. సో, ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి మన బాడీ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో, సడన్‌గా ఒక కార్ వస్తుంది అనే సౌండ్ వచ్చినా, కార్ వస్తుంది అని కనిపించినా మనం వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వెంటనే పక్కకు జరిగిపోతాం. ఓకేనా? ఇవన్నీ ఒక సిగ్నల్‌కి ఒక యాక్టివిటీ పర్ఫార్మ్ అవుతూ ఉంటుంది బాడీలో. అంటే సిగ్నల్స్‌కి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. Responding to stimuli. What helps us to respond to such signals? Mic ఆపేయండి. ఓకే.
స్టిమ్యులైకి రెస్పాండ్ అవుతూ ఉంటాం అనే దానికి ఎగ్జాంపుల్స్ చూసాం మనం. సిగ్నల్స్‌కి మన బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సిగ్నల్స్‌కి. సో, ఏది ఇట్లా రెస్పాండ్ అవ్వటానికి కారణం ఏంటిది? నర్వస్. మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు. బ్రెయిన్ లేదా నర్వస్ సిస్టమ్ అంటారు. మామూలుగా మనం చిన్న పిల్లలం అవును. కాబట్టి బ్రెయిన్ అని చెప్పాలి. ఓకే. సో, వై డస్ ద లివింగ్ బాడీ రెస్పాండ్ టు సచ్ సిగ్నల్స్? అసలు ఎందుకు దేవుడు అట్లా పెట్టాడు? ఎందుకు రెస్పాండ్ అవ్వాలి ఒక సిగ్నల్‌కి బాడీ అనేది? If you won't respond, you can't survive on the earth. అబ్బా! ఇది కరెక్ట్ ఆన్సర్. అట్లా రెస్పాండ్ అవ్వటం వల్లే మనం బతుకుతున్నాం. అవునా కదా! కార్ వస్తుంది. పక్కకు జరగకపోతే ఉంటామా? ఒక బాల్ వస్తుంది. పక్కకు జరగకపోతే బాడీకి హార్మ్ జరుగుతుంది. సో, ఇట్లాంటి మెకానిజం అనేది మన బాడీలో ఉంది. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. లైఫ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. So, we can think of a response as an effect to change in environment of the organism or signals of change or stimuli. ఆర్గానిజం ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏదన్నా చేంజ్ వస్తే దాన్ని సిగ్నల్ అంటాము లేదా స్టిములై అంటాము. సో, వాటికి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాము. ఓకేనా? మళ్ళీ ఒక సెంటెన్స్ లాగా చెప్పారు ఇదంతా. ఆల్ ఆర్గానిజమ్స్ రెస్పాండ్ టు స్టిములై. మనమే కాదు అన్ని ఆర్గానిజమ్స్ స్టిములైకి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ద క్యాట్ మే బి రన్నింగ్ బికాస్ ఇట్ సా ఎ మౌస్. సో, ఒక ఎలుగు పిల్లని చూడగానే అది పిచ్చెక్కినట్టు ఎమ్మడి పడుతుంది పిల్లి. ఓకేనా? ప్లాంట్స్ కూడా రెస్పాండ్ అవుతాయి అంటారా? చెప్పండి ఏదైనా స్టిములైకి. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసే ఉంటారు. మేబీ చేయాలి. సన్లైట్ రెస్పాండ్ అవుతాయి. ఎలా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ప్లాంట్స్ రెస్పాండ్ అవుతాయా అంటే ఆ సన్‌కి రెస్పాండ్ అయ్యిద్ది. అంటే సన్ హాయ్ చెప్తే అందులో ప్లాంట్స్ కూడా హాయ్ ప్రోటోప్లాజం చెప్తాయి. అనే ఒక స్టిములై ఉంటదన్న. అది సన్కి రెస్పాండ్ అయ్యేటట్టు మొక్కల్ని సన్ వైపు పెరిగేటట్టు చేస్తుందన్న. కొంచెం క్లియర్‌గా చెప్పు బ్రో. స్లోగా క్లియర్‌గా చెప్పు. ఇబ్బంది ఏం లేదు. ప్రోటోట్రోపిజం అనే ఒక ఒక అంటే ప్రోటోట్రోపిజం అనే గుర్తు రావట్లేదు. ప్రోటోట్రోపిజం ఇట్లా అవసరంలా మీరేమి పెద్ద సైంటిస్ట్ లాగా చెప్పనవసరంలా. జనరల్‌గా ఒక డార్క్ రూమ్ ఉంది. డార్క్ రూమ్‌లో చిన్న విండో ఉంది. ఆ విండో కింద మనం ఒక ప్లాంట్‌ని పెట్టాము. మనీ ప్లాంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనీ ప్లాంట్‌ని పెట్టాము. కొన్ని రోజు వాటర్ పోస్తూ ఉంటే చిన్నగా అది ఎటువైపు వెళ్తది అంటే ఎటువైపు సన్‌లైట్ వస్తుందో అంటే విండో వైపు వెళ్తది. ఇటువైపు వెళ్ళకుండా విండో వైపు ఎందుకు Grow వెళ్ళింది? అవ్వడం మొదలు అంటే పెడతాయి. అక్కడ లైట్ వస్తుంది కాబట్టి. సన్‌లైట్‌కి రెస్పాండ్ అవుతుంది అది. ఓకేనా? సో, అట్లా మనం చెప్పొచ్చు. ఇంకా మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇదేంటో ఉంది కదా! టచ్ మీ నాట్ ప్లాంట్ అని. ఆ టచ్‌కే రెస్పాండ్ అవుతుంది. Mimosa pudica. ఏంటిది? సైంటిఫిక్ నేమా దానికి? Mimosa pudica. ఓకే. ఓకే. సో, ప్లాంట్స్ కూడా యానిమల్స్ లాగానే స్టిములైకి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. సారీ ఇంపార్టెంట్ కాల్ వస్తున్నట్టుంది. 1 మినిట్ అంతే. ఒక్క నిమిషం. The ability to react. ఒక్క నిమిషం. What helps to respond to such signals అనుకోండి. The ability to react to particular స్టార్ట్ వాక్యూమ్ ఇంజన్ ఏంటి బ్రో? To start sweating when it స్టార్ట్ is స్వెట్టింగ్. ఓకే గ్రేట్. థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడన్నా హాట్‌గా, హ్యూమిడ్‌గా ఉండాలి. ఉట్టిగా హాట్‌గా ఉంటే సరిపోదు. హాట్‌గా ఉండాలి అండ్ మనకి చుట్టుపక్కల తేమ ఎక్కువ ఉంటే ఎయిర్‌లో ఏమైతది? స్వెట్టింగ్ అనేది బాగా పెరిగిపోతుంది. హాట్‌గా ఉండి తేమ లేకపోతే స్వెట్టింగ్ మనకు కనిపిస్తుందా బాడీ మీద? చెప్పండి. అనిపించదు. తేమ ఉంటే ఇంకా సాచురేట్ అయిపోతుంది ఆల్రెడీ. ఎయిర్ అనేది వాటర్‌తో సాచురేట్ అయిపోతుంది కాబట్టి మన స్వెట్‌ని ఎయిర్ తీసుకోదు. కాబట్టి చెమట పోస్తుంది బాగా. అంతేగాని ఉట్టి హాట్‌గా ఉండి, హ్యూమిడ్‌గా లేకపోతే అంటే ఎయిర్‌లో మనకి తేమ లేకపోతే అంతగా చెమట పోయదు మనకి. ఓకేనా? సో, ఇది కూడా సిగ్నల్ ఏంటిది? హాట్‌గా, హ్యూమిడ్‌గా ఉండటం అనేది ఒక సిగ్నల్. దానికి బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? స్వెట్ ద్వారా రెస్పాండ్ అవుతుంది. బాడీని కూల్ చేయడానికి స్వెట్ రూపంలో ఎవాపరేషన్ జరగటం వల్ల కూలింగ్ జరుగుతది కదా బాడీ. సో, స్వెట్‌ని రిలీజ్ చేస్తుంది. The ability to react to particular stimulus in a particular situation
మస్ట్ బి ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద సర్వైవల్ ఆఫ్ ఆర్గానిజం. ఇందాక అఫ్రీన్ చెప్పినట్టు వచ్చిన సిగ్నల్కి అనుగుణంగా రెస్పాండ్ అవ్వటమే సర్వైవల్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లేకపోతే సర్వైవల్ అనేది అంత ఈజీగా ఉండదు, చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ లాగా ఉంటుంది ఒక రకంగా. దేర్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ బ్రింగ్ అబౌట్ రెస్పాన్సెస్. సో ఇట్లా రెస్పాన్స్ అనేది ఎట్లా వస్తుందంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఒక స్టిమ్యులస్కి అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులస్కి యానిమల్స్ లేదా ప్లాంట్స్ రెస్పాండ్ అవుతాయి అనుకుంటున్నాం. ఆ రెస్పాన్స్ ఎట్లా వస్తుందంటే ఒక సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ జరుగుతూ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకేనా? దే స్టార్ట్ ఫ్రమ్ డిటెక్టింగ్ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ స్టిమ్యులై, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ ఆఫ్ ద సేమ్. ఫైనలీ ద రెస్పాన్స్ విల్ డిటెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ద అప్రోప్రియేట్ యాక్షన్. జనరల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటాం. తర్వాత అట్లా చెప్పలేం లేదు, ఏం లేదు, స్టిమ్యులై వచ్చినప్పుడు, ఎక్స్టర్నల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆ ఎక్స్టర్నల్ సిగ్నల్ని సెన్స్ చేస్తుంది బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది ఏం చూస్తుంది? బాల్ ఎంత దగ్గరకు వస్తుంది అనేది చూస్తుంది. ఓకేనా? బాల్ దగ్గరకు వస్తుంది అనేది ఐ చూస్తుంది. నెక్స్ట్ది దగ్గరకు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి పంపిస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుంది? ఎంత దగ్గరగా వచ్చింది, ఎంత దూరం జరగాలి మనం అనే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రాసెస్ చేస్తుంది, అనలైజ్ చేసి ప్రాసెస్ చేస్తుంది. సో వెంటనే రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. సో ఇట్లా ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇస్తుంది బాడీకి. ఓకేనా? బాడీకి కొన్ని సిగ్నల్స్ పంపించి మీరు ఇట్లా ఎగ్జిక్యూట్ చేయండి అంటే ఇంత దూరం జరగండి, బాల్ మీకు తగలకుండా ఉంటుంది అన్నట్టు చెప్తుంది మజిల్స్కి. ఓకేనా? అవి ఎగ్జిక్యూట్ చేస్తాయి యాక్షన్ని. ఇట్లా సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. స్టిమ్యులస్ రావటం నుంచి మనం దానికి రెస్పాండ్ అవ్వటం వరకు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? ఒక యాక్టివిటీ చూద్దాం. ఈ బాడీ స్టిమ్యులైకి రెస్పాండ్ అవ్వటం ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక యాక్టివిటీ చూద్దాం. ఏం లేదు, ఇదంతా చదివే బదులు ఊరో చెప్పేస్తాను. ఏంటి అంటే ఇక్కడ ఈ అబ్బాయి పట్టుకున్నాడు కదా, ఒక స్టిక్ పట్టుకుంటాడు. మీ ఫ్రెండ్ అనుకోండి, ఈ అబ్బాయి ఒక స్టిక్ పట్టుకుంటాడు పైన, మీరేమో కింద మార్కింగ్ చేసుకోండి. అర్థమవుతుందో చెప్పేది? ఒక స్టిక్ ఉంది మీ దగ్గర, ఆ స్టిక్ మీద కింద పార్ట్లో మార్కింగ్ ఒకటి చేసుకోండి. దేంతో చేస్తారు? ఒక స్కెచ్ పెన్తో మార్కింగ్ చేసుకోండి రౌండ్గా, దాని మీద గీయండి ఆ స్టిక్ మీద. పైన ఏమో మీ ఫ్రెండ్ని పట్టుకోమని చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ చెయ్యి అనేది ఆ స్టిక్ని పట్టుకోకూడదు, జస్ట్ ఆ స్టిక్కి దగ్గరగా ఉండాలి. అర్థమవుతుందా? పట్టుకోకూడదు, బట్ దగ్గరగా ఉండాలి అంతే. కానీ మీ ఫ్రెండ్ ఏమో పైన స్టిక్ని పట్టుకొని ఉంటాడు. మీరేం చేయాలి అంటే, మీరేం చేయనవసరం లేదు, సడన్గా మీ ఫ్రెండ్ని ఆ స్టిక్ని వదిలిపెట్టమని చెప్పండి. ఎప్పుడొకప్పుడు తనకి ఇష్టం వచ్చినప్పుడు ఆ స్టిక్ని వదిలిపెట్టమని చెప్పండి. మీరేం చేయాలి అంటే ఆ స్టిక్ని పడిపోకుండా పట్టుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తారు, మీ ఫ్రెండ్ ఆ స్టిక్ని పైన పట్టుకుంటాడు, మీరేమో కింద పట్టుకోకుండా ఒక లైన్ గీసుకొని ఆ లైన్ చుట్టూ మీ ఫింగర్స్ ఇట్లా పెడతారు అంతే, ఆ స్టిక్ని పట్టుకోరు. కానీ ఎప్పుడైతే మీ ఫ్రెండ్ సడన్గా మీకు తెలియకుండా వదిలేస్తాడో ఆ స్టిక్ని, అప్పుడు గట్టిగా పట్టుకోవాలి ఈ స్టిక్ని. ఓకే? సో ఇది టాస్క్. ఇట్లా టాస్క్ చేసిన తర్వాత ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ మనం గీత గీసాం కదా, మన చెయ్యి ఎక్కడ పెట్టాము అనేది గీత గీసాం, ఆ గీత నుంచి కొంచెం పైనే పట్టుకుంటాం మనం, కింద పట్టుకోలేం. ఎందుకంటే అంతలోకి మనం రెస్పాండ్ అయ్యే లోపే ఆ కర్ర ఎంతో కొంత కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. అర్థమవుతుందా చెప్పేది? ఓకేనా? సో ఆ గ్యాప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, మన మైండ్ రెస్పాండ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది అనేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. జనరల్గా మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా అలర్ట్నెస్ ఉంటుంది కాబట్టి అంత గ్యాప్ ఎక్కువ ఉండదు. మీరు గీసిన లైన్కి మీరు పట్టుకునే హ్యాండ్ గ్రిప్ ఎప్పుడైతే పట్టుకుంటారు కదా, దానికి ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, ఎందుకంటే మీ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది. కొంతమంది టైర్డ్గా ఉన్నోళ్ళు, బాగా ముసలోళ్ళు ఇట్లా అనుకోండి, వాళ్ళకి కొంచెం దూరంలో ఉంటుంది, ఒక్కోసారి పట్టుకోలేరు కూడా, వాళ్ళకి స్లోగా పనిచేస్తుంది బ్రెయిన్. ఓకేనా? సో ఎంత ఫాస్ట్గా మన రెస్పాన్స్ ఉంటుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలుస్తుంది. సో మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీ బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. నిజంగా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది మన బ్రెయిన్,
చాలా విషయాల్లో. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, స్టిములైకి రెస్పాండ్ అవుతా ఉంటాం అని చెప్పుకున్నాం. ఇక్కడ స్టిములస్ ఏంటి చెప్పండి మనకి? స్టిములస్ స్టిక్ ఫాలో అవ్వడం. స్టిక్ ఫాలో అవ్వటాన్ని మనం చూస్తాం. జస్ట్ అది చూసే సిగ్నల్ ఏదైతే ఉంటుందో అదొక్కటే మనకి. ఇంక మనం ఏం చేయం, మనకి దాని నుంచి స్మెల్ రాదు, వినిపించదు, ఏం ఉండదు. జస్ట్ మీ ఫ్రెండ్ అట్లా వదులుతాడు, ఆ వదలటాన్ని మీరు చూస్తారు అంతే. అది సిగ్నల్. రెస్పాన్స్ ఏంటిది? క్యాచ్ చేయడం. గ్రిప్ చేయడం. పట్టుకోవడం. ఇట్లా ఫ్రీగా ఉన్న హ్యాండ్ గ్రిప్ అవ్వడం. ఫ్రీగా ఉంది చూడండి ఈ అబ్బాయి హ్యాండ్, అది ఇట్లా గ్రిప్ అవుతుంది. ఓకేనా? సో ఇది సిగ్నల్, రెస్పాన్స్. ఇది చూసాం చిన్న ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఇది లేదు సిలబస్లో. నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. అబ్జర్వ్ ద పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ నర్వ్ సెల్ ఆర్ న్యూరాన్ అండర్ మైక్రోస్కోప్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ఇట్స్ పార్ట్స్. కంపేర్ విత్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. పర్మనెంట్ స్లైడ్ అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా? బయాలజీలో స్లైడ్ చెప్పమ్మా. అది ముందలే ప్రిపేర్ చేస్తారు, ఇంకా ఎప్పుడు ప్రిపేర్ చేయాలన్న అవసరం ఉండదు. చూసావమ్మా పర్మనెంట్ స్లైడ్? ఉందా ల్యాబ్? చూసామన్నా. బో గ్రేట్, మా లక్కీ స్కూల్ ల్యాబ్ లో ఉంది. ఓకే గ్రేట్. నేను ఎప్పుడు చూడలే, నేను ఇందాకే గూగుల్లో సెర్చ్ చేశాను పర్మనెంట్ స్లైడ్ అంటే ఏంటి అని. ప్రీవియస్గానే ప్రిపేర్ చేసి పెడతారంట. కొన్ని స్లైడ్స్ మనం మొన్న దేని గురించి, స్పోరోఫిల్ గురించి చూసినప్పుడు ఆ స్లైడ్ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. ఓకేనా? అబ్జర్వ్ చేయాల్సిన వస్తువు ఏదైతే ఉందో దాన్ని అప్పటికప్పుడే ఒక వారం పాటు బూజు పట్టేటట్టు చేసి దాన్ని తీసుకొచ్చి అబ్జర్వ్ చేసాం. కానీ కొన్ని థింగ్స్ ఏంటి అంటే మనం అట్లా ఎప్పటికప్పుడు తేలేము. అట్లాంటి వాటిని మనం పర్మనెంట్ స్లైడ్లో పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నర్వ్ సెల్ అంటే హ్యూమన్ బ్రెయిన్లో కానీ యానిమల్ బ్రెయిన్లో కానీ ఉంటుంది. ఇట్లాంటి నర్వ్ సెల్స్కి కూడా పర్మనెంట్ స్లైడ్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రీవియస్గా ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటుంది స్లైడ్. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఆ స్లైడ్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద పెట్టాలి. దాంట్లో ఏముందో మీకు క్లియర్గా అనిపిస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే అట్లా పర్మనెంట్ స్లైడ్ని ఒకదాన్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద పెట్టి మీకు కనిపించే న్యూరాన్ యొక్క స్ట్రక్చరు, అది నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చరు, ఈ స్ట్రక్చరు కంపేర్ చేయమంటున్నారు. రెండు ఒకేలాగా ఉన్నాయా లేదా కంపేర్ చేయమంటున్నారు. సో నర్వ్స్లో ఏముంటాయి? ఇప్పుడు చాలామందికి చేతుల మీద నరాలు అంటూ ఉంటారు. అవి నర్వ్స్ ఏనా? మనం బయాలజీలో మాట్లాడుకునే నర్వ్స్ ఏనా అవి? నేను అనేది అర్థమవుతుందా మీకు? మనకి చేతుల మీద ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి, సన్నగా ఉండేవాళ్ళు కొంచెం, నాకైతే కనిపిస్తాయి. వాటిని నర్వ్స్ అనే అంటామా ఇంగ్లీష్లో? తెలుగులో నరాలు అంటారు. అవి నర్వ్స్ ఏనా అని అడుగుతున్నా. మీకు తెలిసే ఉంటుంది, చెప్పండి. అవి నరాలు కాదు, అవి నరాలు కాదు. అవి ఏంటి అంటే ఆర్టరీస్, వెయిన్స్ అని చదువుకున్నారు కదా సర్క్యులేటరీ సిస్టంలో. అవి వెయిన్స్. మీరు వెయిన్స్ గురించి ఏంటమ్మా? బ్లడ్ వెజల్స్. ఓకేనా? బ్లడ్ వెజల్స్ అవి వెయిన్స్ మెయిన్గా చెప్పాలంటే. బ్లడ్ వెజల్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ ఏమో లోపల ఉంటాయి, కొంచెం డీప్గా ఉంటాయి, పైకి కనిపించవు. వెయిన్స్ ఏమో ఇట్లా పైకి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో మనకి తెలుగులో నరాలు అంటున్నారు కాబట్టి వాటిని నర్వ్స్ అనకూడదు. నర్వ్స్ వేరు. నర్వ్స్ మనకి బాడీలో ఇంటర్నల్ పార్ట్స్లో ఉంటాయి, బ్రెయిన్లో ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్లో అండ్ ఇదేంటి స్పైనల్ కార్డ్లో నర్వ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు తేడా తెలిసింది కదా. బయట చేతి మీద కనిపించే నర్వ్స్ కాదు. ఓకే, స్పైనల్ కార్డ్ కి చుట్టూ కూడా ఉంటాయి కదన్నా ఇవి. స్పైనల్ కార్డ్కి చుట్టూ కూడా ఉంటాయంట. ఓకే, ఆ నర్వ్ సెల్ని మీరు స్లైడ్లో అబ్జర్వ్ చేస్తే ఇట్లా ఉంటుంది. జనరల్గా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇదేంటి అంటే సెల్ బాడీ. సెల్ మొత్తం ఇట్లా ఉంటుంది. సెల్ అనేది జనరల్గా మనం రౌండ్ షేప్లో ఉంటుంది అనుకుంటాం కదా, కానీ అన్ని సెల్స్ రౌండ్ షేప్లో ఉండవు. డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. అట్లానే ఈ నర్వ్ సెల్, నర్వ్స్లో కానీ అండ్ బ్రెయిన్లో, ఈ స్పైనల్ కార్డ్లో, స్పైనల్ కార్డ్ చుట్టూ ఉండే నర్వ్స్లో ఉండే సెల్స్ ఇట్లా ఉంటాయంట.
దీంట్లో పార్ట్స్ ఏంటి అంటే ఇది సెల్ బాడీ. జనరల్గా ఇదంతా సెల్ బాడీ. ఇక్కడ న్యూక్లియస్ కనిపిస్తుంది కదా, ఈ సెంటర్లో ఉండేది న్యూక్లియస్. దాని చుట్టూ ఇట్లా రూట్స్ లాగా ఉంటాయి, రూట్స్ షేప్లో ఉంటాయి. ఈ అన్ని రూట్స్లో ఒక రూట్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మిగతా రూట్స్ అన్నిటిని చిన్నగా ఉన్న వాటినేమో డెండ్రైట్స్ అంటాము. మిగతా దాన్ని ఒక్కదాన్ని యాక్సాన్ అంటాం. ఓకేనా. యాక్సాన్ యొక్క ఎండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సాన్ టెర్మినల్ అంటాము. అండ్ ఆ యాక్సాన్ టెర్మినల్లో మనకి ఎడ్జెస్ కొంచెం బల్జ్ అయి ఉంటాయి, అట్లాంటి దాన్ని సినాప్టిక్ నాబ్ అంటాం. జస్ట్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్స్. ఓకేనా. ఇక్కడ Okay. డాట్స్ చూపించలేదు. ఈ న్యూక్లియస్ చుట్టూ చిన్న చిన్న డాట్స్ ఉంటాయి, వాటిని నిసెల్స్ గ్రాన్యూల్స్ అంటాం. ఓకేనా. ఓకే. ఇక్కడ ఈ యాక్సాన్ ఏదైతే ఉందో ఆ యాక్సాన్ చుట్టూ ఒక వైర్ చుట్టూ మనం ఇన్సులేటెడ్ కోటింగ్ ఇస్తాం కదా, అంటే కాపర్ వైర్ చుట్టూ ప్లాస్టిక్ ఉన్నట్టు దీని చుట్టూ ఒక షీత్ లాగా ఉంటుంది. ఓకేనా. ఒక షీట్ లాగా ఉంటుంది, దాన్ని మైలిన్ షీత్ అంటాం. ఓకే. ఆ మైలిన్ షీత్ అనేది మనకి వైర్ కొన్నట్టు స్ట్రైట్గా స్మూత్గా ఉండదు, కొన్ని చోట్ల ఇట్లా బుడుపుల్లాగా ఉంటుంది, అంటే కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. అట్లాంటి దాన్ని నోడ్ ఆఫ్ రాన్వియర్ అంటాం. అర్థమవుతుందా. ఇక్కడ మైలిన్ షీత్ ఇక్కడ రౌండ్ కనిపిస్తుంది కదా బయట, అదొకటి షీట్ అనేది కంటిన్యూస్గా ఉండదు, కొన్ని పాయింట్స్ దగ్గర ఉండదు షీట్ అనేది. ఇట్లాంటి దాన్ని నోడ్ ఆఫ్ రాన్వియర్ అంటాం. ఈ స్ట్రైట్గా ఉండే థింగ్ని అంటాం యాక్సాన్ అంటాం. యాక్సాన్లో ఉండే సెల్స్ని ష్వాన్ సెల్స్ అంటాము. దీని గురించి ఒకసారి మాట్లాడతాం క్లియర్గా. ఓకేనా. ఇవన్నీ మీరేం చేయాలి అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏం లేదు, ఇప్పుడు నర్వ్ సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీకు ఈ డయాగ్రామ్ గుర్తుండి ఈ పార్ట్స్ ఏంటో గుర్తుంటే ఈ పార్ట్స్ గురించి రాస్తేనే మీకు ఒక 8-10 పాయింట్స్ వచ్చేస్తాయి. అవునా కాదు. చాలా అర్థమైపోయింది నిజంగానే. ఓకేనా. సో ఇప్పుడు పార్ట్స్ గురించి చూసాం కదా, ఇప్పుడు అసలు ఏ పార్ట్ పని ఏంటిది ఇవన్నీ చూద్దాం, కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈచ్ నర్వ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సెల్ బాడీ విత్ ఎ ప్రామినెంట్ న్యూక్లియస్. ప్రామినెంట్ అంటే ఏంటి మీనింగ్? ప్రామినెంట్ అన్నా పర్మనెంట్ అన్నా ఒకటేనా? ఓకే. ప్రామినెంట్ అంటే ఇంకా గట్టిగా కనిపిస్తూ ఉండేది, ఇంపార్టెంట్. ఒక పర్మనెంట్ అనే మీనింగే వస్తుందిలే. గట్టిగా కనిపిస్తూ విజిబుల్గా ఉండే న్యూక్లియస్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దెర్ ఆర్ ఫైన్ ప్రొజెక్షన్స్ మెయిన్లీ ఆఫ్ 2 types ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద సెల్ బాడీ ఆఫ్ ద నర్వ్ సెల్. ఇది సెల్ బాడీ అనుకుంటే ఈ సెల్ బాడీని ఆ సెల్ బాడీ నుంచి ఎక్స్టెండ్ అవుతూ బయటకు వస్తూ 2 types ఆఫ్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయంట. ఒక టైప్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఏమో షార్ట్గా ఉంటాయి, అట్లాంటి వాటిని ఏమంటాం? డెండ్రైట్స్ అంటాం. ఒక్కటి మాత్రం లాంగ్గా ఉంటుంది, దాన్ని యాక్సాన్ అంటాం. The small projections are dendrites, while a long one that extend to the different parts of the body. ఇవేమో ఆ రీజన్లో వాటికే ఉంటాయి. ఈ యాక్సాన్ అనేది ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అంటే మనకి టచ్ సెన్స్ ఎట్లా తెలుస్తుంది? మన ఫింగర్స్ దాన్ని టచ్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉంది, గరుగ్గా ఉంది, మెత్తగా ఉంది, ఇట్లాంటివి ఎట్లా తెలుస్తాయి అంటే ఆ యాక్సాన్ యొక్క టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ రీజన్లో ఉంటాయి. టచ్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని అవి తీసుకుంటాయి. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి యాక్సాన్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది, అందుకని లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ద యాక్సాన్ ఈజ్ సరౌండెడ్ బై ఏ స్పెషలైజ్డ్ ఇన్సులేటరీ షీత్ కాల్డ్ మైలిన్ షీత్. ఓకే. సో జనరల్గా ఎప్పుడైనా కరెంట్ పాస్ అవుతుంటే మనం కాపర్ వైర్కి ఇన్సులేటింగ్ కోటింగ్ అంటే ప్లాస్టిక్ కోటింగ్ కానీ ఇది ఎందుకు ఇస్తాం చెప్పండి? దేనికి? షాక్ కొట్టకుండా. షాక్ కొట్టడం అంటే ఎలక్ట్రిసిటీ అనేది బయటికి రావటం, ఆ వైర్లో నుంచి బయటికి రావటం షాక్ కొట్టడం అంటే, అవునా కదా? సో బయటికి రాకుండా మనకి ఇన్సులేటింగ్ కోటింగ్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అట్లానే ఒక సిగ్నల్ అనేది మన బాడీలో పెద్ద కరెంట్ ఏమి ఉండదు కదా, సో బ్రెయిన్కి రీచ్ అవ్వాలంటే ఆ చిన్న కరెంట్ అది వేరే విధంగా లాస్ అవ్వకూడదు బయటికి.
అందుకని ఈ షీత్ అనేది ఇన్సులేట్ చేస్తుంది. అంటే బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి రాకుండా కాపాడుతుంది, డిసిపేట్ అయిపోకుండా కాపాడుతుంది. అర్థమవుతుందా మీకు? సో అర్థమవుతుంది. ఇన్సులేట్ చేస్తూ ఉంటుంది, దాన్ని మైలిన్ షీత్ అంటాం. ద షీత్ ఈజ్ ఇంటరప్టెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ కాల్డ్ నోడ్స్ ఆఫ్ రాన్వియర్. ఈ షీత్ అనేది కంటిన్యూస్గా ఉండదంట, కొన్ని పాయింట్స్ దగ్గర ఇంటరప్ట్ అయిపోయి ఉంటుంది, అంటే ఉండదు అది సరిగ్గా. అట్లాంటి పాయింట్స్ ఏమంటాం? నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అంటాం. The myelin sheath is made up of Schwann cells and chiefly consists of fatty material. ఇందాక యాక్సాన్లో స్వాన్ సెల్స్ ఉంటాయి అన్నాను, అది తప్పు. అదే నేను ఇందాక కన్ఫ్యూజ్ షీత్ లో ఉంటాయి కదా అయ్యాను. మైలిన్ షీత్లో మనకి స్వాన్ సెల్స్ అనేవి ఉంటాయంట. మెయిన్గా దాంట్లో ఫ్యాటీ మెటీరియల్ ఉంటుందంట. ఓకేనా? Axons having the sheath are non-myelinated fibers. Axons not having the sheath are non-myelinated fibers. ఈ అంటే sheath ఎవరికైతే మైలిన్ షీత్ ఉండదో అవి నాన్ మైలినేటెడ్ ఫైబర్స్ అని అంటారు కదన్నా. ఓకే, ఏ ఎగ్జామ్స్కి అయితే మైలిన్ షీత్ ఉండదో అట్లాంటి వాటిని నాన్ మైలినేటెడ్ ఫైబర్స్ అంటామంట. ద కవరింగ్ ఆల్సో ఫార్మ్స్ ఏ పార్టిషన్ బిట్వీన్ అడ్జసెంట్ ఆర్గాన్స్. ఈ ఇన్సులేటింగ్ మైలిన్ షీత్ వల్ల వేరే యాక్సాన్ నుంచి వచ్చే సిగ్నల్ దీంట్లోకి రాకుండా ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి టచ్ సెన్స్ వస్తుంది, అదేసారి ఐస్ నుంచి మీకేం వస్తుంది? విజువల్ సెన్స్ వస్తుంది కదా. దాని నుంచి వచ్చే న్యూరాన్, దీని నుంచి వచ్చే న్యూరాన్ అంటే యాక్సాన్ బ్రెయిన్కే వస్తాయి ఫైనల్గా, అవునా కదా? అంటే ఆ యాక్సాన్స్ పక్క పక్కనే ఉంటాయి, కానీ దాని సిగ్నల్ దీని సిగ్నల్ ఓవర్లాప్ అవ్వకూడదు కదా. సో అట్లా ఓవర్లాప్ అవ్వకుండా దాని నుంచి దీనికి సిగ్నల్ రాకుండా ఏం కాపాడుతుంది? మైలిన్ షీత్ అనేది మనకు కాపాడుతూ ఉంటుంది. లేదన్నా మీకు హలో, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. వెరీ సారీ, ఎవరో ఒకరు కాల్ చేస్తున్నారు క్లాస్ టైంలో. ఇది మాత్రం ఎవరో స్టూడెంట్. ఒక్కసారి మెసేజ్ పెడతాను, మళ్ళీ చేస్తాను. ఓకే, నాకు ఇక్కడ ఏదో మిస్టేక్ వస్తుంది. అందరికి వినిపిస్తుంది కదా? స్క్రీన్ కనిపిస్తుంది, స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, సో అడ్జసెంట్ యాక్సాన్స్కి పార్టిషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఏంటిది? అడ్జసెంట్ యాక్సాన్కి అంటే ఒక నర్వసెల్ యొక్క యాక్సాన్కి ఇంకో నర్వసెల్ యొక్క యాక్సాన్కి సంబంధం లేకుండా చేస్తుంది. ఏంటిది? ఇంట్లేదా మీరైతే? మైలిన్ షీత్. ఈ పాయింట్ కట్ అయిందేమో. ద కవరింగ్ ఆల్సో ఫార్మ్స్ ఏ పార్టిషన్ బిట్వీన్ ద అడ్జసెంట్ ఆర్గాన్స్, యాక్సాన్స్. ఈ కవరింగ్ ఏదైతే ఉందో మైలిన్ షీత్ కవరింగ్, అది అడ్జసెంట్ యాక్సాన్స్ మధ్య పార్టిషన్ లాగా ఉపయోగపడుతుంది. అంటే దాంట్లో ట్రాన్స్మిట్ అయ్యే సిగ్నల్కి దీంట్లో ట్రాన్స్మిట్ అయ్యే సిగ్నల్ ఇంటర్ఫియర్ అవ్వకుండా చూస్తుంది. The nerve cell body lies either in our brain or spinal cord or very close to the spinal cord. ఈ నర్వ్ సెల్ బాడీ అంటే ఏంటిది? ఈ పార్ట్ వాటికి సెల్ బాడీ అంటాం, పైన ఉన్న పార్ట్ వాటికి. ఆ సెల్ బాడీ అనేది ఎక్కడెక్కడ ఉండొచ్చు అంట? బ్రెయిన్లో ఉంటుంది, లేకపోతే స్పైనల్ కార్డ్లో ఉంటుంది, లేకపోతే స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్న రీజన్లో ఉంటుందంట. ఓకేనా? ఆ స్పైనల్ కార్డ్ ఉండే రీజన్నే డోర్సల్ ఆర్ వెంట్రల్ రూట్ గ్యాంగ్లియాన్ అంటాము. దాని గురించి మళ్ళీ తర్వాత చూద్దాం, రేపు ఎప్పుడన్నా మాట్లాడుకునేటప్పుడు వస్తుంది మీకు సిలబస్లో ఉంటే కనుక. జస్ట్ గుర్తుపెట్టుకోండి పేరుని. ద బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. Group of cell bodies present in spinal cord. ఏంటేంటి? Group of cell bodies present in spinal cord. ఏంటిది అది? Ganglia. గ్యాంగ్లియాన్ అంటే మీనింగ్ అదా? ఓకే, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, మళ్ళీ వస్తుంది నాకు తెలుసు. ద బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. In the brain of spinal cord, it is difficult to make out the difference between dendrites and axons on the basis of their length. Often, the presence of sheath helps us to find out
బట్ సెవరల్ యాక్సాన్స్ డు నాట్ హ్యావ్ షీత్. ఇక్కడ ఏమంటున్నారు అంటే జనరల్గా బ్రెయిన్ రీజన్లో అండ్ స్పైనల్ కార్డ్ రీజన్లో ఏంటి అంటే డెండ్రైట్స్కి యాక్సాన్కి డిఫరెన్స్ మనం చెప్పలేమంట. కానీ యాక్సాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం? మైలిన్ షీత్ ఉంటే మైలిన్ షీత్ ఉంటే ఇంకా యాక్సాన్ అనేది చెప్తాము. కానీ కొన్ని కేసెస్లో ఏంటి అంటే యాక్సాన్స్కి మైలిన్ షీత్ ఉండదంట. అప్పుడు డెండ్రైట్ ఏదో యాక్సాన్ ఏదో డిఫరెన్షియేట్ చేయడం కష్టం అవుతుంది. ఓకేనా? We know that the nerve cell is the structural and functional unit of nervous system. Basic building block of nervous system ఏంటి అంటే nerve cell. ఓకేనా? బ్లాంక్ లాగా అడగొచ్చు, వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని. ఆ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 10 బిలియన్ ఆఫ్ దెమ్. ఒక బిలియన్ అంటే ఎన్ని జీరోస్? క్రోర్ కంటే క్రోర్కి ఎన్ని జీరోస్? 7. ఇంకొక జీరో యాడ్ చేసుకుంటే బిలియన్ అవుతుంది. 10 బిలియన్స్ అంటే 9 జీరోస్. ఓకేనా? అన్ని న్యూరాన్స్ అనేగా దీని అనేది ఏంటిది? దీని పేరు ఏంటిది? దీని పేరు డిఫరెంట్ నేమ్స్ చెప్పండి. దీనికి ఉన్న నేమ్స్, దీన్ని ఏమేమి అనొచ్చు? నర్వ్ సెల్ అని అనొచ్చు, న్యూరాన్ అన్న అనొచ్చు. ఓకేనా? ఇన్ని న్యూరాన్స్ ఉంటాయంట, 10 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి మన బాడీలో, మన నర్వస్ సిస్టంలో, విచ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్పెసిఫిక్ మేనర్. ఇవన్నీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి అంట. డెండ్రైట్స్ ఆఫ్ ఎ నర్వ్ సెల్, మైక్ ఆఫ్ చేసుకోండి. డెండ్రైట్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ చెప్పండి అమ్మా. 10 బిలియన్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి అన్నారు కదా. అవును. అందరిలో 10 బిలియనే ఉంటాయా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లో? అట్లా అడిగితే ఏం చెప్పమంటావు? రఫ్గా 10 బిలియన్ ఉంటాయి అంటారు, కానీ ఎవరన్నా లెక్కేస్తారా 10 బిలియన్ కూర్చొని? రఫ్గా అన్ని ఉంటాయి. అప్రాక్సిమేట్లీ. అవును. విచ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్పెసిఫిక్ మేనర్. ఒకదానితో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయంట. డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ కనెక్ట్ టు ద axons of the other nerve cell through connections called synapse. ఇవేంటి అంటే కనెక్టెడ్ వైర్స్ లాగా. ఈ న్యూరాన్స్ అనేవి కనెక్టెడ్ వైర్స్ లాగా ఒకదాని నుంచి సిగ్నల్ తీసుకుంటుంది. ఇక్కడ సిగ్నల్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా ట్రాన్స్మిట్ అయ్యి ఈ డెండ్రైట్స్ వెళ్ళి ఇంకొక నర్వ్ సెల్కి కనెక్ట్ అవుతాయి, అవి వెళ్ళి ఇంకో నర్వ్ సెల్కి కనెక్ట్ అవుతాయి. ఇట్లా ఫైనల్గా బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ రీచ్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? సో కనెక్షన్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ఇక్కడ చూపించారు చూడండి, ఇక్కడ నుంచి వచ్చేది సిగ్నల్ వెళ్ళిపోయి ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి. డెండ్రైట్స్ వేటికి కనెక్ట్ అయినాయి? ఈ యాక్సాన్ యొక్క టెర్మినల్స్కి కనెక్ట్ అయినాయి. నెక్స్ట్ ఇటు నుంచి సిగ్నల్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఈ డెండ్రైట్స్ నుంచి దేనికి కనెక్ట్ అయింది? వేరే దాన్ని డెండ్రైట్స్కి కనెక్ట్ అయింది. సో ఒక నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ వేరే నర్వ్ సెల్ యొక్క యాక్సాన్కి కానీ లేకపోతే వేరే నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్కి కానీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కడ కూడా ఒకదానికొకటి రియల్ కనెక్షన్ ఉండదు, గ్యాప్ ఉంటుంది. జస్ట్ దగ్గరలో ఉంటాయి కానీ రియల్గా కనెక్ట్ అయి ఉండవు. ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్ని సినాప్స్ అంటాం. ఓకేనా? నిజమైన కనెక్షన్ అయితే ఉండదు, జస్ట్ దగ్గరగా ఉంటాయి అంతే. ఆ రీజియన్నే మనం సినాప్స్ అంటాం. సినాప్స్ ఈజ్ ద ఫంక్షనల్ రీజియన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్. టూ న్యూరాన్స్ మధ్య ఉండే కాంటాక్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని సినాప్స్ అంటాము. సినాప్స్ వేర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ న్యూరాన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఆర్ రిలేట్ టు ద అదర్ న్యూరాన్. సో ఒక న్యూరాన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకో న్యూరాన్కి పంపించబడుతుంది ఆ రీజియన్లోనే. దో దేర్ ఆర్ రీజియన్స్ ఆఫ్ మైన్యూట్, దీస్ ఆర్ రీజియన్స్ ఆఫ్ మైన్యూట్ గ్యాప్స్ అండ్ ఎస్పెషల్లీ neurons do not have any protoplasmic connection between them, yet information is passed from one nerve cell to the other through these gaps, either in the form of electrical signals or both. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పదం ఏంటి అంటే ప్రోటోప్లాజం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? ప్రోటోప్లాజం అంటే ఏంటి? సైటోప్లాజం. అంతేనా? సైటోప్లాజం అన్నా ప్రోటోప్లాజం అన్నా ఒకటేనా?
యాక్చువల్గా ఒకటే, కాకపోతే ఈ సైటోప్లాజము, న్యూక్లియస్ ఇవన్నీ కలిపి ప్రోటోప్లాజం అంటాం. ఓకేనా? సెల్ వాల్ లోపల ఉండే అంతటిని కలిపి ప్రోటోప్లాజం అంటాము. న్యూక్లియస్ కాకుండా, సెల్ ఆర్గనల్స్ కాకుండా మిగతా దాన్ని సైటోప్లాజం అంటాం. అవునా కాదా? ఫ్లూయిడ్ని, ఫ్లూయిడ్ ఇవన్నీ కలుపుకొనేమో ప్రోటోప్లాజం అంటాం. ఈ ప్రోటోప్లాజ్మిక్ కనెక్షన్ అయితే లేదు డిఫరెంట్ న్యూరాన్స్ మధ్య ప్రోటోప్లాజ్మిక్ కనెక్షన్ అయితే లేదు. కానీ సిగ్నల్ అనేది ఆ గ్యాప్ గుండా కెమికల్ సిగ్నల్ రూపంలో కానీ ఎలక్ట్రికల్ సిగ్నల్ రూపంలో కానీ ట్రాన్స్మిట్ అవుతుందంట. ఓకేనా? చెప్పండి. ఏంటి బ్రో? ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే, ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ సెల్ అతుక్కొని దాని మధ్య వాల్ లేకుండా ఉంటే ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్ ఉంది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం ఏమనుకున్నాం, డైరెక్ట్ కనెక్షన్ ఉండదు అంటే ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్ ఉండదు. ప్రోటోప్లాజ్మ్ అంటే ఏంటో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తెలియటానికి, ఆ వర్డ్ అంటే ఏంటో తెలియటానికి. ప్రోటోప్లాజ్మ్ అంటే ఏంటి అంటే, సైటోప్లాజ్మ్ అంటే ఏంటి చెప్పండి. ఇంకొంతమంది అసలు రెస్పాండ్ అవ్వట్లే ఈరోజు, ఒకళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. సెల్లులో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని సైటోప్లాజ్మ్ అంటాం. ఓకేనా? ప్రోటోప్లాజ్మ్ అంటే ఏంటి అంటే, సెల్లులో ఉండే ఫ్లూయిడ్తో పాటు న్యూక్లియస్, సెల్ ఆర్గనల్స్ వీటన్నిటిని కలుపుకొని, వీటన్నిటిని కలిపి వాటికి పెట్టిన పేరు ఏంటి అంటే ప్రోటోప్లాజం అంటాం. సెల్లో ఉండే సబ్స్టెన్స్ మొత్తాన్ని ప్రోటోప్లాజం అంటాం. ఈ ప్రోటోప్లాజ్మిక్ కనెక్షన్ లేదు కదా, డైరెక్ట్ కనెక్షన్ లేదు దీంట్లో ఉండే ఫ్లూయిడ్కి, దీంట్లో ఉండే ఫ్లూయిడ్కి కానీ పార్ట్స్కి కానీ. అందుకే ప్రోటోప్లాజ్మిక్ కనెక్షన్ లేదు. దే డు నాట్ హ్యావ్ ఎనీ ప్రోటోప్లాజ్మిక్ కనెక్షన్ బిట్వీన్ దెమ్. Yet the information is passed from one nerve cell to another. ప్రోటోప్లాజం అంటే అది కాదన్నా. ఏంటిది? అంటే లైట్ ఫ్లూయిడ్ అంట, 9th క్లాస్ లో వచ్చిందన్న నాకు. యాక్చువల్గా మీరు మళ్ళీ ఒకసారి చూడండి, ప్రోటోప్లాజ్మ్ అంటే ఇదే. ఓకే, నేను చూసే చెప్తున్నాను. ప్రోటోప్లాజ్మ్ అంటే సైటోప్లాజం అలాంగ్ విత్, మేబీ అదే లైఫ్ ఫ్లూయిడ్ కదా. బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్ ఏంటిది? ఒక సెల్ తీసుకున్నా కూడా అది లివింగే కదా. సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ అంటే ప్రోటోప్లాజం అని ఇచ్చారన్న గూగుల్లో. ఓకే, సో చెప్పింది కరెక్టే, చూసాను ఇందాక. సో ఇట్లా ప్రోటోప్లాజ్మిక్ కనెక్షన్ లేకపోయినా కూడా ఆ గ్యాప్స్ గుండా కెమికల్ సిగ్నల్ లేదా ఎలక్ట్రిక్ సిగ్నల్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది ఒక నర్వ్ సెల్ ఏదో ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్మిట్ అవుతుందంట. దీస్ సినాప్సెస్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద బ్రెయిన్. సినాప్సెస్ అంటే నర్వ్ సెల్ యొక్క కాంటాక్ట్స్ మెయిన్గా బ్రెయిన్లో కానీ, స్పైనల్ కార్డ్లో కానీ, లేదా స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్న రీజన్లో కానీ ఉంటాయంట. బియాండ్ ద ఏరియాస్ ద యాక్సాన్ క్యారీస్ ద సిగ్నల్ టు రెస్పెక్టివ్ ఏరియాస్ ఇన్ ద బాడీ. సో ఈ ఏరియాస్లోనేమో కనెక్షన్స్ ఉంటాయి. ఈ సినాప్టిక్ కనెక్షన్స్ ఏ రీజన్స్లో ఉంటాయి ఒకసారి చెప్పండి. హలో, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ చుట్టూ ప్లేసెస్లో. సో బ్రెయిన్లో ఈ సినాప్టిక్ కనెక్షన్స్, ఈ సినాప్టిక్ రీజన్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే బ్రెయిన్లో, స్పైనల్ కార్డ్లో అండ్ స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్న కొంచెం రీజన్లో ఉంటాయి. ఓకేనా? అంటే ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ కనెక్ట్ అయ్యేది కేవలం ఈ రీజన్స్లో మాత్రమే. మరి మిగతా రీజన్స్ నుంచి సిగ్నల్స్ కంట్రోల్ ఎట్లా వెళ్తుంది అంటే, మిగతా రీజన్స్ నుంచి సిగ్నల్ బ్రెయిన్లోకి ఎట్లా వెళ్తుంది, బ్రెయిన్ నుంచి కంట్రోల్ మిగతా రీజన్స్కి ఎట్లా వెళ్తుంది అంటే, ఈ యాక్సాన్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఉన్నాయి అనుకోండి, ఆ బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్లేది యాక్సానే. చాలా పొడవు ఉంటాయి యాక్సాన్స్. ఓకేనా? సో డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బాడీకి ఈ యాక్సానే క్యారీ చేస్తూ ఉంటుంది సిగ్నల్స్ని. ఓకేనా? ఎవరో చాట్లో మెసేజ్ పెట్టారు అనుకుంటా. స్క్రీన్ చూడండి, ఏందో డిఫరెంట్గా కనిపిస్తుంది కదా మీకు? ఇట్లా కనిపించట్లేదు. సో నెక్స్ట్ ది పాత్వేస్ ఫ్రమ్ స్టిమ్యులస్ టు రెస్పాన్స్. ఇంతవాటికి చెప్పుకుందాం, చాలా ఈజీ. ఇక్కడ వరకు చెప్పుకుందాం. చెప్పారు కదా, డెండ్రైట్, ఒక డెండ్రైట్ ఇంకో డెండ్రైట్ కనెక్ట్ అవుతాయి, అంతే, ఏం లేదు. చెప్పా కదా ఇందాకే, ఇక్కడ నుంచి సిగ్నల్ వచ్చింది అనుకోండి యాక్సాన్ నుంచి, ఈ సిగ్నల్ వేరే సెల్కి వెళ్ళాలంటే దీని యొక్క డెండ్రైట్స్ వేరే సెల్ యొక్క యాక్సాన్తో కనెక్ట్ అవుతాయి. అప్పుడు ఇటు పాస్ అయిపోయింది, దాని నుంచి డెండ్రైట్స్కి వస్తుంది. వేరే సెల్ యొక్క యాక్సాన్ నుంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఈ డెండ్రైట్స్ నుంచి ఈ సెల్కి వెళ్తుంది, ఈ సెల్ నుంచి వేరే సెల్కి వెళ్తుంది. అట్లా ఉంటాయి కనెక్షన్స్ అంటే.
కనెక్షన్స్ కోసం ఉపయోగపడతాయి డెండ్రైట్స్. ఓకేనా? అర్థమైందా? Pathways from stimulus to response. In the holding stick activity, you have observed that there is a coordination between eye and finger. సో మన హోల్డింగ్ స్టిక్ యాక్టివిటీలో మన ఐ అబ్జర్వ్ చేసిన విషయానికి మన హ్యాండ్ చేసే యాక్టివిటీకి కనెక్షన్ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేసామా లేదా? డిఫరెంట్ పాత్వేస్ ఆర్ టేకెన్ బై నర్వ్స్ టు బ్రింగ్ అబౌట్ దిస్ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ. సో ఈ కోఆర్డినేషన్ రావటానికి ఈ నర్వ్స్ అనేది ఎట్లా యాక్ట్ చేస్తాయి ఇప్పుడు చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ పాత్వేస్ ఫాలోడ్, నర్వ్స్ ఆర్ క్లాసిఫైడ్ మెయిన్లీ ఇంటూ 3 డిఫరెంట్ టైప్స్. ఈ నర్వ్స్ యొక్క యాక్టివిటీని బేస్ చేసుకొని మనం 3 డిఫరెంట్ టైప్స్ లాగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ది ఎఫరెంట్ న్యూరాన్స్. ఓకేనా? ఫెర్రీయింగ్ అంటే మూవ్ అవ్వడం లేకపోతే తీసుకెళ్ళటం. ఫెర్రీ అనే పదాన్ని జనరల్గా బోట్ విషయాల్లో వాడతారు. ఓకేనా? బోట్ నడుపుతూ తీసుకెళ్ళడాన్ని ఫెర్రీయింగ్ అంటాం. ఓకే, సో ఎఫరెంట్ అనే పదం ఫెర్రీ నుంచి ఎఫరెంట్ అని వచ్చింది. ఓకే, సో ఎఫరెంట్ అంటే ఏంటి అంటే సిగ్నల్ వస్తుంది కదా మనకి, ఐ చూస్తుంది అంటే ఐ ఒక సిగ్నల్ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్కి బ్రెయిన్కి ఎట్లా వెళ్తుంది అంటే ఎఫరెంట్ న్యూరాన్ వల్ల వెళ్తుంది. అర్థమవుతుందో చెప్పేది? గుర్తుపెట్టుకోండి. ఎఫరెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సిగ్నల్ ఇచ్చే సైట్ నుంచి, అంటే సెన్స్, మనం టచ్ యొక్క సెన్స్ని ఎక్కడ చూడగలుగుతాం? స్కిన్ మీద చూడగలుగుతాం. సో స్కిన్ నుంచి బ్రెయిన్కి ఆ టచ్ సెన్సరీ సిగ్నల్ని తీసుకెళ్లే న్యూరాన్ ఏమంటాం? ఎఫరెంట్ న్యూరాన్ అంటాం. లేదా ఐ నుంచి మనం చూసిన సిగ్నల్ని బ్రెయిన్కి తీసుకెళ్లేదాన్ని ఏమంటాం? ఎఫరెంట్ న్యూరాన్ అంటాం. అర్థమైందా? సెన్సరీ పార్ట్ నుంచి బ్రెయిన్కి స్టిమ్యులస్ని, సిగ్నల్ని తీసుకెళ్తుంది కదా, అట్లాంటి న్యూరాన్స్ని ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాం. దాని షేప్ ఇట్లా ఉంటుంది. వీటిని మనం సెన్సరీ నర్వ్స్ అని కూడా అంటాం. ఓకేనా? స్టిమ్యులస్ డిటెక్టర్స్ అదే ఇక్కడ ఉంది కదా, చూస్తున్నారు కదా, బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ సిగ్నల్ని తీసుకెళ్లే న్యూరాన్స్ని ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాం. ఓకేనా? సో వీటిని స్టిమ్యులస్ డిటెక్టర్స్ అంటాము, లేదా సెన్సరీ నర్వ్స్ అని కూడా అంటాం. ఓకేనా? సెన్సరీ న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఏంటమ్మా ఇది? కొత్త టెక్స్ట్ బుక్ లో వేరేది ఇచ్చారా? ఓకే ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో మీరు చూస్తున్నారు కదా, అది ప్రాక్టీస్ చేయండి. అంటే నేను రిషి పంపించిన టెక్స్ట్ బుక్ కాదులే, వేరే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశాను. ఓకే, ఎఫరెంట్ న్యూరాన్ అంటే ఏంటి? దానికి ఎఫరెంట్ అంట, ప్రొనౌన్సియేషన్ ఏంటో తెలియదులే అంతగా, బట్ స్పెల్లింగ్ అర్థం అవుతుంది కదా. ఎఫరెంట్ న్యూరాన్ అంటే ఏంటి అంటే బ్రెయిన్ నుంచి, ఇప్పుడు బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసినాక సిగ్నల్ ఇస్తుంది కదా మజిల్స్కి కానీ వేటికైనా కానీ, మీరు ఈ పని చేయండి అని. అట్లాంటి వాటిని ఏమంటాం అంటే ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాం. బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ని, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి, బ్రెయిన్ నుంచి కానీ స్పైనల్ కార్డ్ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి బాడీ పార్ట్స్కి ఇస్తుంది. అట్లాంటి న్యూరాన్స్ని ఏమంటాం? ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాం, లేకపోతే మోటార్ నర్వ్స్ అంటాం. ఎఫరెంట్ న్యూరాన్స్ని ఏమంటాం? సెన్సరీ నర్వ్స్ అంటాం, సిగ్నల్స్ని తీసుకొస్తాయి. మోటార్ న్యూరాన్స్ ఏం చేస్తాయి? అవి ఎట్లా యాక్ట్ చేయాలి, ఎట్లా మూవ్ అవ్వాలి. ఓకేనా? ఇది కరెక్టేనా డయాగ్రామ్? జస్ట్ అటాచ్మెంట్ ఉంది అంతేనా, ఇంకేం లేదా? ఆ మాట చెప్పాలి మీరు. జస్ట్ ఇక్కడ అటాచ్మెంట్ గ్యాప్ లేకుండా అటాచ్ అయి ఉంటుంది అని చెప్పాలి. ఓకేనా? అసోసియేషన్ నర్వ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక్క నిమిషం వినండి, జాగ్రత్తగా వినండి. ఇదేమనుకున్నాం? సెన్సరీ న్యూరాన్ ఏంటి? సిగ్నల్ని తీసుకెళ్ళి బ్రెయిన్కి ఇస్తుంది అనుకున్నాం. ఇది మరీ అంత పొడవు ఉండదు, అంటే కాలు యొక్క బొటన్ వేలు దగ్గర మనకి టచ్ అయినా కూడా బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది కదా. సో ఈ న్యూరాన్ అంత దూరం, అంత పొడవు ఉంటుందనా? కాదు, అంత పొడవు ఉండదు. అంటే ఈ న్యూరాన్ లెగ్ పార్ట్లో ఈ సెన్సరీ న్యూరాన్ ఉంటుంది. ఈ సెన్సరీ న్యూరాన్
అసోసియేషన్ నర్వ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అసోసియేషన్ న్యూరాన్కి కానీ అసోసియేషన్ నర్వ్కి కానీ కనెక్ట్ అయి ఉంటుంది. నర్వ్ అన్నా న్యూరాన్ అన్నా ఒకటే. నర్వ్లో ఉండేవి ఏంటి అంటే న్యూరాన్సే. అర్థమైందా? నర్వ్లో ఉండేవి Okay. న్యూరాన్స్. సో ఈ సెన్సరీ న్యూరాన్ అసోసియేషన్ న్యూరాన్తో కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ కాల్ దగ్గర అంటే సెన్సరీ ఆర్గన్ దగ్గర సెన్సరీ న్యూరాన్స్ ఉంటాయి. దానికి కనెక్ట్ అయ్యి అసోసియేషన్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ అసోసియేషన్ న్యూరాన్స్ ద్వారా ఇంకా బ్రెయిన్కి రీచ్ అవుతుంది. తర్వాత బ్రెయిన్ నుంచి ఈ మోటార్ న్యూరాన్స్ ఇవి ఉంటాయి కదా, వాటికి కూడా సిగ్నల్స్ అనేవి డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి వచ్చేవి. బ్రెయిన్కి మోటార్ న్యూరాన్కి మధ్యలో అసోసియేషన్ న్యూరాన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? దీనికి ఎట్లా చెప్పొచ్చు అంటే ఫ్యాన్ మనం తీసుకుంటాం. చెప్పండి అన్న. మరొకసారి చెప్పండి అన్న. చెప్తాను. ఫ్యాన్ మనం తీసుకుంటే ఇప్పుడు స్విచ్ చేస్తాం కదా, స్విచ్ అనేది స్టిములస్ అనుకోండి. ఆ స్టిములస్ దగ్గర ఏముంటుంది అంటే సెన్సరీ న్యూరాన్ ఉంటుంది. ఓకేనా? సెన్సరీ న్యూరాన్ తర్వాత వైర్ అంతా ఏంటి అంటే అసోసియేషన్ న్యూరాన్స్. ఓకేనా? చివరికి ఫ్యాన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ న్యూరాన్ వస్తుంది? మోటార్ న్యూరాన్ వస్తుంది. అర్థమవుతుందా? మోటార్ న్యూరాన్ నుంచి యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా. బాడీలో కూడా సెన్సరీ ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి బాడీలో? ఐ, స్కిన్, నోస్, ఐస్, స్కిన్, నోస్, ఇయర్స్, టంగ్, స్కిన్. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఓకే, 5 సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఈ సెన్సరీ ఆర్గాన్స్ దగ్గర ఏమో సెన్సరీ న్యూరాన్స్ ఉంటాయి. అవి మరీ బ్రెయిన్కి రీచ్ అయ్యేంత పొడవు ఉండవు కాబట్టి బ్రెయిన్కి ఇక్కడ సెన్సరీ న్యూరాన్ తీసుకున్న సిగ్నల్ బ్రెయిన్కి రీచ్ అవ్వడానికి అసోసియేషన్ న్యూరాన్స్ హెల్ప్ అవుతాయి. మరి బ్రెయిన్ నుంచి ఏం యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి అని హ్యాండ్స్ కానీ మజిల్స్ కానీ చెప్పే న్యూరాన్స్ ఏంటివి? ఎఫరెంట్ న్యూరాన్స్. ఇవి ఈ మజిల్స్ దగ్గర వీటి దగ్గరే ఉంటాయి. ఓకేనా? యాక్టివిటీ ఎక్కడైతే పర్ఫామ్ అవుతుందో వాటి దగ్గరే ఉంటాయి ఇవి. కానీ బ్రెయిన్ నుంచి సిగ్నల్ వీటి దాకా రావాలంటే కూడా మనకి అసోసియేషన్ న్యూరాన్సే కావాలి, అసోసియేషన్ నర్వ్సే కావాలి. వీటిని జస్ట్ మనం ఎట్లా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే కనెక్టింగ్ వైర్స్ లాగా ఇమాజిన్ చేసుకుంటే అర్థమవుతుంది మీకు. క్లారిటీ వచ్చిందా లేదా? కానీ ఈ డయాగ్రామ్ మీరు గనక ఆలోచిస్తే చెప్పిన దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ డయాగ్రామ్ అసలు పట్టించుకోమాకండి, ఇది రాంగ్. ఇదేంటి అంటే ఈ అసోసియేషన్ నర్వ్స్ని ఇక్కడ తీసేసి ఎక్కడ పెట్టాలి అంటే ఈ మజిల్స్ ఆఫ్ ఆర్గాన్ నుంచి అఫరెంట్ నర్వ్స్ వస్తాయి. అంటే సెన్స్ని తీసుకెళ్లే నర్వ్స్, సిగ్నల్ని తీసుకెళ్లే నర్వ్స్ వస్తాయి. ఆ నర్వ్స్కి బ్రెయిన్కి మధ్యలో అసోసియేషన్ నర్వ్స్ ఉంటాయి. అట్లానే బ్రెయిన్కి ఎఫరెంట్ నర్వ్స్కి మధ్యలో అసోసియేషన్ నర్వ్స్ ఉంటాయి. ఎఫరెంట్ నర్వ్స్ మజిల్స్ కాంటాక్ట్లో ఉంటాయి. అర్థమైందా? అర్థమైందండి. ఇక్కడ అన్నకు ఒకసారి తీసేయండి. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ తప్పు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే, బట్ అర్థం చేసుకోవడం కష్టమే. జాగ్రత్తగా వినండి. అసోసియేషన్ నర్వ్స్ అనేవి ఇక్కడ ఉండవు, మజిల్స్కి బ్రెయిన్కి మధ్యలో కాదు ఉండేది. ఎక్కడ ఉంటాయి అంటే ఈ మజిల్స్ లేదా సెన్సరీ ఆర్గాన్ ఏవైతే ఉంటుందో, యాక్చువల్గా మజిల్ అన్న సెన్సరీ ఆర్గాన్ అన్న ఒకటి కాదు. ప్రస్తుతానికి అది ఒకటే అనుకుందాము. సెన్సరీ ఆర్గాన్ నుంచి ఎఫరెంట్ నర్వ్స్ వస్తాయి, సిగ్నల్ని తీసుకెళ్లే నర్వ్స్. అవి మరీ అంత పొడవు ఉండవు కదా బ్రెయిన్ దాకా వెళ్ళేంత. కాబట్టి మధ్యలో ఇక్కడ ఈ రీజన్లో అసోసియేషన్ నర్వ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇక్కడ అసోసియేషన్ నర్వ్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. బ్రెయిన్ ఇప్పుడు ఎఫరెంట్ నర్వ్స్ అనేవి ఏం చేస్తాయి? మజిల్స్ ఏం చేయాలో ఆ సిగ్నల్ని తీసుకొస్తాయి బ్రెయిన్ నుంచి, అవునా కదా? ఎఫరెంట్ నర్వ్స్ మజిల్స్ ఏం పని చేయాలో ఆ సిగ్నల్ని తీసుకొస్తాయి. అవి కూడా మరి బ్రెయిన్ దగ్గర నుంచి వచ్చేంత పొడవు ఉండవు కాబట్టి మధ్యలో కనెక్ట్ చేస్తూ బ్రెయిన్ని ఎఫరెంట్ నర్వ్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉంటాయి అసోసియేషన్ నర్వ్స్ ఉంటాయి. సో ఇక్కడ గీయకూడదు, వీటిని ఇక్కడ గీయాలి. మీరు ఎగ్జామ్లో అసలు ఈ డయాగ్రామ్ గీయమాకండి. మ్యాక్సిమం అడిగితే మాత్రం నేను చెప్పిన విధంగా గీయండి. అడగకుండా మాత్రం అసలు ఈ డయాగ్రామ్ జోలికి రామాకండి. అసలు నేను చెప్పింది గీయమాకండి, ఇది గీయమాకండి, వాళ్ళు స్పెషల్గా అడగపోతే. నర్వ్స్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ గీయమంటే నేను చెప్పాను కదా ఇప్పుడు ఆ విధంగా గీయండి. జనరల్గా అడగరు, ఎందుకంటే తప్పని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మీరు కనెక్ట్ చేసినా కూడా వాళ్ళు తప్పు కొట్టేసే అవకాశం ఉంది. కొంతమంది టీచర్స్ ఇంత డీప్గా చదవరు కదా. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా? అసోసియేషన్ నర్వ్స్ అంటే ఏంటి, ఎఫరెంట్ నర్వ్స్ అంటే ఏంటి, ఇఫరెంట్ నర్వ్స్ అంటే ఏంటి.
3 అర్థమైనాయి కదా అందరికి? హా ఇప్పుడు అన్న. అర్థమైంది అన్న. మనం ఇందాక యాక్టివిటీ చేసాం. అసోసియేషన్ నర్వ్స్ గురించి చెప్పలేదు కదా. అసోసియేషన్ నర్వ్స్ విచ్ లింక్ టుగెదర్ ద అఫరెంట్ అండ్ ఎఫరెంట్ నర్వ్స్ లింక్ చేస్తాయి. జస్ట్ వైర్స్, ఇప్పుడు స్విచ్లో వైర్స్ ఎట్లయితే కనెక్ట్ చేస్తామో జస్ట్ లింక్స్ లాగా యాక్ట్ చేస్తాయి అసోసియేషన్ నర్వ్స్ అనేది. విచ్ ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ వాజ్ ద డిటెక్టర్ అండ్ విచ్ ఇస్ ద ఎఫెక్టర్ ఇన్ యాక్టివిటీ 1? మనం యాక్టివిటీ 1 చేసాం. యాక్టివిటీ 1 ఏంటి? స్టిక్ ఎక్స్పెరిమెంటే. స్టిక్ యాక్టివిటీలో ఏ పార్ట్ ఆఫ్ బాడీ డిటెక్టర్, ఏ పార్ట్ ఆఫ్ బాడీ ఐస్. ఐస్ అనేవి డిటెక్టర్స్. ఐస్ దగ్గర మనకి డిటెక్టర్ నర్వ్స్ ఉంటాయి. ఎఫెక్టర్ ఎక్కడ ఉంది? హ్యాండ్, ఫింగర్. ఫింగర్ లేదా హ్యాండ్ మజిల్స్. ఓకేనా? గ్రేట్. వాట్ డూ యూ థింక్ దట్ ద ఇన్ఫర్మేషన్ క్యారీడ్ ఆన్ ద ఎఫరెంట్ అండ్ డిఫరెంట్ నర్వ్స్? ఏం ఇన్ఫర్మేషన్ క్యారీ అవుతుంది? ఎఫరెంట్ నర్వ్స్లో ఏం ఇన్ఫర్మేషన్ క్యారీ అవుతుంది? డిఫరెంట్ నర్వ్స్లో ఏం ఇన్ఫర్మేషన్ క్యారీ అవుతుంది? డిటెక్టర్ గుర్తించింది ఫ్రంట్ లో క్యారీ అవుతుందండి. గుర్తించి బ్రెయిన్ ఏమి టాస్క్ పర్ఫామ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఏమో ఎఫరెంట్ నర్వ్స్లో క్యారీ అవుతుంది. డిటెక్టర్ గుర్తించిన సిగ్నల్ ఏమో ఎఫరెంట్ నర్వ్లో ట్రాన్స్మిట్ అవుతుంది. బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తుంది కదా, ఈ టాస్క్ పర్ఫామ్ చెయ్యి అని చెప్పేసి, ఆ ఇన్ఫర్మేషన్ ఏమో ఎఫరెంట్ నర్వ్లో ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే. యాక్టివిటీ 1 showed a response on which you had some control over it or it was voluntary. ఓకేనా? యాక్టివిటీ 1లో మనం చూసింది ఏంటి అంటే, ఆ చేసే యాక్షన్ అంటే మనం గ్రిప్ తీసుకురావటం మన కంట్రోల్లోనే ఉంటుంది. మనం తేవాలి అనుకుంటే తేవచ్చు, గ్రిప్ తేవచ్చు. లేదు నేను పట్టుకొని కర్రని అనుకుంటే వదిలేయచ్చు. ఇట్లాంటి వాటిని ఏమంటాం అంటే మన థింకింగ్ మీద మన కంట్రోల్లో ఉండే వాటిని వాలంటరీ యాక్షన్స్ అంటాం. మీరు 9th క్లాస్లో చదువుకున్నారా వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్ అని? వచ్చినాయి అన్న. ఇప్పుడు చెప్పాలి ఇది తప్పకుండా అందరూ. ఇన్వాలంటరీ మజిల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. హార్ట్ బీట్. రెస్పిరేషన్ సూపర్, అసలు నిజంగా సూపర్. హార్ట్లో ఉండే మజిల్స్ ఇన్వాలంటరీ, డైజెస్టివ్ సిస్టంలో ఉండే కూడా ఇన్వాలంటరీ. ఈ అబ్బాయి ఇంకా తోపింది ఎవరో కానీ, చెప్పైతే తిరగలేదు. సో ఓకే, ఎన్ని వదిలేండి, చెప్పారు కదా. హార్ట్ బీట్ మెయిన్గా ఇన్వాలంటరీ, అంటే మన కంట్రోల్లో ఉండదు. నెక్స్ట్ ఇది డైజెషన్లో జరిగే మజిల్స్, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు. అయిపోయిందా? ఏంటమ్మా నువ్వు చెప్పింది? బ్రీతింగ్ కొంచెం ఎంతో కొంత మన కంట్రోల్లో ఉంటుంది, కానీ బ్రీతింగ్లో హెల్ప్ చేసే ఒక మజిల్ డయాఫ్రమ్ అని, అది మన కంట్రోల్లో ఉండదు. మరి ఇంత డెప్త్ వెళ్తే ఏంటి అంటే చాలా చెప్పాల్సి వస్తుంది. అందుకని బేసిక్గా హార్ట్ అనేది, హార్ట్ బీట్ మన కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? ఏంటేంటి ఏంటి బ్రో, క్లియర్గా చెప్పాలి. కార్డియాక్ మజిల్స్, అదే హార్ట్ అంటేనే కార్డియాక్ మజిల్స్. హార్ట్లో ఉండే మజిల్స్ ఏమంటాం? కార్డియాక్ మజిల్స్ అంటారు. We know that our body would also need to respond to certain situations on which we not have a control. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మనకు తెలియకుండానే టాస్క్లు అనేవి పర్ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, హార్ట్ బీట్ అని చెప్పాము, నెక్స్ట్ ఏం చెప్పాము, బ్రీతింగ్ అని చెప్పాము, డైజెషన్ అని చెప్పాము. ఇంకా జనరల్గా ఏంటి అంటే సడన్గా జరిగే టాస్క్లు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం చదువుకుంటాం, సడన్గా కాలుకి ఏదో గాజు ముక్క గుచ్చుకున్నట్టు అనిపించింది అనుకోండి, ఎంత ఫాస్ట్ రెస్పాన్స్తో మనం కాలు తీసేసి గట్టిగా అరుస్తాం. జనరల్గా అబ్బాయిలు అరవరు కదా ఏదన్నా భయపడే చూస్తే, కానీ ఎవరైనా చూడండి, గమనించండి, ఏదన్నా ఇట్లాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ సడన్గా మీరు చూసినప్పుడు, అంటే సడన్ స్టిమ్యులస్ లేదా సడన్ సిగ్నల్ అనేది మీకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే తెలియని రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఓకేనా? సడన్గా ఒక దెయ్యం వేషం వేసుకొని ఎవరన్నా వచ్చి ఇట్లా అన్నారనుకోండి, సడన్గా అసలు మనకి తెలుసు. జనరల్గా అయితే కొంచెం చిన్నగా వస్తే, అంత దూరం నుంచి వస్తే దెయ్యం కాదు ఎవడో వేషం వేసుకొని వచ్చాడని మనకు తెలుస్తుంది. బట్ సడన్గా సిగ్నల్ వస్తే మాత్రం గట్టిగా అరుస్తామా లేదా? సాధారణంగా
కొంతమంది మహానుభావులు అరుస్తామన్నా. అరుస్తాం. బట్ సాధారణంగా అరుస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్రపోతున్నారు అనుకోండి నైట్. సాధారణ కూర్చుంటే అరవరేమో. నిద్రపోతున్నారు అనుకోండి, ఎవరో చిన్నగా ఇట్లా ఇట్లా తట్టి అట్లా భయంకరమైన మాస్క్ పెట్టుకొని ఉంటే సడన్గా చూస్తే రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఇట్లాంటి రెస్పాన్సెస్ అనేవి అవి మన కంట్రోల్లో ఉండవు. ఓకేనా? సో అట్లాంటి వాటిని ఇన్వాలంటరీ రెస్పాన్సెస్ అంటాం. వాటి Opening- Opening and closing of our eyelids. అదే నేను చెప్పింది. కొన్ని విషయాలు ఏంటి అంటే ఎంతో కొంత కంట్రోల్ మనకు ఉంటుంది. కొన్ని టాస్క్లో ఏంటి అంటే అస్సలు మన కంట్రోల్ ఉండదు. కొన్ని టాస్క్లోనేమో పూర్తిగా మన కంట్రోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి మూవ్ చేయడంలో పూర్తిగా మన కంట్రోల్ ఉంటుంది. కొన్ని టాస్క్లో కొంచెం మన కంట్రోల్లో మనం తెచ్చుకోవచ్చు, లేకపోతే అది మన కంట్రోల్ మనం అంత దాని గురించి ఆలోచించిపోయినా జరిగిపోతాయి. అట్లాంటివి ఉంటాయి. మీరు బ్రీతింగ్ అని చెప్పారు, హైలైట్స్ అని చెప్పారు. ఇవి రెండు ఏంటంటే బోత్ వాలంటరీ కంట్రోల్ ఉంటుంది, ఇన్వాలంటరీ కంట్రోల్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? కాసేపు హైలైట్స్ ఆపేయకుండా కంట్రోల్ చేయగలుగుతారు కదా, బట్ హార్ట్ బీట్ ఆపకుండా మీరు కంట్రోల్ చేయగలుగుతారా? హార్ట్ బీట్ సార్ ఆపే దుమ్ము పడుతుంటే ఏంటి హైలైట్స్ తెరిచించాలన్నా తెరిచించలేము కదా సార్ దుమ్ము పడితే. దుమ్ము పడితే అది ఇన్వాలంటరీగా దానంతా అది జరిగిపోయింది, సడన్గా జరిగిపోయింది. అది రేపు డిస్కస్ చేసుకుందాం అవి ఎట్లా జరుగుతాయి అనేది. అట్లాంటి వాటిని ఇన్వాలంటరీ అంటాం. మన కంట్రోల్లో ఉంటే వాలంటరీ అంటాం, మన కంట్రోల్లో లేకపోతే ఇన్వాలంటరీ అంటాం. ఇన్వాలంటరీ యాక్షన్స్ గురించి ఇప్పుడేం వాలంటరీ. ఓకే, ఇన్వాలంటరీ రెస్పాన్సెస్ సడన్గా జరిగే వాటి గురించి రేపు చూద్దాం. ఓకేనా? Okay, bro. ఓకే అండి. సో ఈ రోజుకి ఏం చేస్తారు అంటే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.